హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. వీళ్ళు ప్రేమ బంధంతో ఒకటవుదాం అనుకున్నారు. కానీ ఆ దేవుడు వీళ్ళ బంధాన్ని వేరొకరితో జత చేశారు. మరి ఈ స్టోరీ వినేటప్పుడు ఒక చిన్న లైక్ చేసేయండి. స్టోరీ అయితే కనుక స్టార్ట్ చేస్తున్నాను. అనుకున్నట్టుగానే ఆదివారం వచ్చేసింది. హాల్లో సునీత చేసిన టిఫిన్ తింటూ వాళ్ళ నాన్నతో కబురు చెప్తున్నాడు మహేష్. ఇంతలో రెడీ అయ్యి బయటకు వచ్చిన హారికను చూసి, ఎక్కడికి ఇంత ఉదయాన్నే రెడీ అయ్యావు? టిఫిన్ వడ్డిస్తూ అడిగింది సునీత. మహా వాళ్ళ ఇంటికమ్మా, వాళ్ళు పేరెంట్స్ ఒకసారి ఇంటికి రమ్మన్నారంట, వెళ్తుంటాను. మాకు చెప్పలేదు తల్లి అడిగారు శ్రీనివాస్ గారు. నాకు చెప్పింది నాన్న, మీరు కంగారు పడకండి. హరి వచ్చి టిఫిన్ తిను, నేను అటే వెళ్తున్నా, నేను దింపేసి వెళ్తాను అన్నాడు మహేష్. సరే అని అందరితో కూర్చొని టిఫిన్ తిని మహేష్తో మహా వాళ్ళ ఇంటికి బయలుదేరింది. ఆగు, మరి వట్టి చేతులతో ఏం వెళ్తావే, ఏమైనా తీసుకెళ్దాం అంది హారిక. సరే అని స్వీట్ షాప్ దగ్గర ఆపాడు. అన్నీ చూసి ఏదో ఒకటి తీసుకువే, టైం అవుతుంది. ఏమున్నాయిరా, ఎప్పుడూ ఉండేవే కదా, ఏదో మొక్కుబడికి ఇచ్చినట్టు ఉంటుంది అని అన్నీ చూసి, అన్నయ్య ఆ సున్నుండలు తీసుకుందామా అంది. అవైతే అమ్మతో చేయించేవాళ్ళం కదా, ఇక్కడ కొనట ఎందుకు, మనకి తెలియదు కదరా, మళ్ళీ ఎప్పుడైనా చేయించి పట్టుకెళ్దాంలే అని ప్యాక్ చేయించారు. హారికని మహా వాళ్ళ ఇంటి ముందు దింపి, సరే జాగ్రత్త, అయ్యాక ఫోన్ చేయి, వచ్చి తీసుకువెళ్తాను అన్నాడు. హా, అప్పటి వరకు నువ్వు వదినతో మాట్లాడతావా అంది. నెత్తి మీద ఒక్కటేసి, నీ ఫ్రెండ్ సావాస నీకు కూడా మాటలు ఎక్కువయ్యాయి అని వెళ్ళిపోయాడు. అలా తను సందు చివర తిరగగానే, ఇక్కడే ఆగిపోయావేంటి, ఎవరైనా లోపలికి రావద్దన్నారా అంటూ బయటకు వచ్చింది మహా. లేదే, అన్నయ్య వెళ్తుంటే చూస్తున్నా. హో, మీ అన్నయ్య కూడా వచ్చాడా, మరి లోపలికి తీసుకురావచ్చు కదా. పనుందని వెళ్ళిపోయాడు. అబ్బో, మరి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కదా, దేశాన్ని ఉద్ధరించాలి. ఏయ్, లేకపోతే ఇక్కడి దాకా వచ్చి లోపల రాకపోతే ఎలా ఉంటుంది, చెప్తాను, మళ్ళీ కనిపిస్తాడుగా అప్పుడు చెప్తాను ఈ మహా అంటే ఏంటో. మహా అంతే, ఎవరైనా సరే 1-2 రోజులు కలిసి సరదాగా మాట్లాడితే వేరే వాళ్ళు అన్న తేడా లేకుండా చాలా సరదాగా కలిసిపోతుంది. మహాతత్వం తెలుసు కాబట్టి ఏం అనకుండా తన మాటలకి నవ్వుతుంది. సరే పద, నీకోసం అందరూ వెయిటింగ్ అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. వీళ్ళు హాల్లోకి రాగానే కాఫీ తాగుతూ కనిపించాడు సాగర్, శివకుమార్. ఠాటడాయ్, ఎవరొచ్చారో చూడండి అంటూ అడ్డు తప్పుకుంది. హారికను చూడగానే అలానే చూస్తూ ఉండిపోయాడు సాగర్. ఎప్పటిలాగే రెడీ అయినా కూడా ఈరోజు ఎందుకో స్పెషల్గా కనిపించింది. లూజ్ హెయిర్, చిన్న ఫ్లక్కర్ పెట్టింది. అంబ్రెల్లా కటింగ్ డ్రెస్లో చాలా బాగుంది. తనని అలానే కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు. నమస్తే అంకుల్ అంది శివకుమార్కి ఎదురుగా నిల్చొని. రామ్మ, నీకోసం చూస్తున్నా అని తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఇంతలో వీళ్ళ మాటలు వినిపించి వంటగదిలో నుంచి బయటకు వచ్చింది మైత్రి. అమ్మ, తినే హారిక, నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ పరిచయం చేసింది. ఏమో అనుకున్న కొందనపు బొమ్మలా ఉంది. వాళ్ళమ్మ హరిని పొగుడుతుంటే తనలో తానే నవ్వుకున్నాడు సాగర్. నమస్తే ఆంటీ, కూర్చోమ్మ, పర్వాలేదు, ఇది కూడా మీలాంటిదే, అసలు మొహాట పడకు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే కాఫీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నారు అంకుల్. నువ్వు ఒక్కదానివేనా, లేక అన్నయ్య, అక్క, చెల్లి ఎవరైనా ఉన్నారా అడిగారు. డాడీ తనకి అన్నయ్య ఉన్నాడు. హో, అంటే మీలాగే అన్నమాట. ఏం చేస్తూ ఉంటాడు తల్లి? అన్నయ్య కూడా జాబ్ చేస్తున్నాడు అంకుల్. హో, అలా కృసురు ప్రశ్నలతో పాటు ఇంకేవేవో అడుగుతూ ఉంటే ఓపిగ్గా నవ్వుతూ సమాధానం ఇస్తూ ఉంది హారిక. హారికలో ఎవరైనా నచ్చే గుణం తన నెమ్మదత్వం. ఎవరు ఏమడిగినా ఓపిగ్గా నవ్వుతూ చెప్తుంది, అలాగే విసుక్కోదు. అందుకే మహాకి హారిక అంటే అంత ఇష్టం. తను అలా సమాధానం చెప్తుంటే కళ్ళార్పకుండా తననే చూస్తున్నాడు సాగర్. ఇంతలో మైత్రి కాఫీ తెస్తే తాగుతూ మాట్లాడుకుంటున్నారు. సాగర్కి ఏదో కంపెనీ కాల్ వస్తే తిట్టుకుంటూనే వెళ్ళాడు, హారికని మిస్ అవుతున్నాను అని. మహా, మాటలు చాలు కానీ తను వచ్చి ఎంతసేపు అయింది, వెళ్ళి తనకి నీ గది చూపించు, సాయంత్రం వరకు ఇక్కడే ఉంటుంది కదా, తీరిగ్గా మాట్లాడుకుందులే అంది మైత్రి. మైత్రి చెప్పినట్టు తనని తన గదిలోకి తీసుకువెళ్ళింది. లోపలికి వస్తూనే గోడకి మహా వాళ్ళ అన్నయ్యతో ఉన్న ఫోటో చూసి ఒకటే అర్థం చేసుకుంది, తనకి వాళ్ళ అన్నయ్య అంటే ఎంత ఇష్టం అని, తనకి వాళ్ళ అన్నయ్యకి మధ్య బాండింగ్ వర్ణించలేనిది అని. తన రూమ్ మొత్తం చూపించింది మహా. చాలా బాగుంది మహా నీ రూమ్, నిజానికి ఇంట్రెస్టింగ్ అంది తన నవలల కలెక్షన్ చూసి. మహాకి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కడైనా కొత్త బుక్ పబ్లిష్ అయ్యింది అంటే చాలు వెంటనే వెళ్ళి కొనుక్కు చదివేస్తుంది. అది ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్ ఏదైనా సరే. అన్ని పుస్తకాలు అసలు ఎలా చదివావే అంది హారిక. నిజానికి ఇవన్నీ నావి కాదే, కొన్ని నావి, మిగిలినవి అన్నయ్యవి.
ఆ అన్నగాడికి కూడా పుస్తకాలు చదివే అలవాటు ఉంది. నిజానికి ఇందులో సగం వాడి డబ్బులతో కొన్నవే అంది కన్ను కొడుతూ. హో! అయితే మీ అన్నయ్యకి పుస్తకాలు చదివే అలవాటుందా? ఎంతైనా చదువు బిడ్డలు అంది. అంతేకాదు చిన్నప్పుడు మేము చేసే అల్లరి భరించలేక నాన్న ఇది అలవాటు చేశారు. నిజం చెప్పినా చిన్నప్పుడు నా అల్లరికి అమ్మ జుత్తు పీక్కునేదట. పాపం అన్నగాడు నన్ను కవర్ చేయలేక చచ్చేవాడట. అందుకే నాన్న ఇది అలవాటు చేశారు. అలా నాతో పాటు వాడు కూడా చదివేవాడు. అలా ఇద్దరికీ ఇది అలవాటైపోయింది. నీకు మీ అన్నయ్యకి మంచి బాండింగ్ ఉన్నట్టుంది. ఉండటం ఏంటి, నిజానికి నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. ఎంత ఏడిపించినా ఒక్క మాట కూడా అనడు. నన్ను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉంటాడు తెలుసా. మా అన్నయ్య కూడా అంతే, నన్ను చాలా ప్రేమిస్తాడు. కానీ నిజానికి మీ అంతలా దెబ్బలాడుకోమే అంటూ నవ్వింది. అన్నయ్య ఎప్పుడు నెమ్మదిగా ఉంటాడు, నాకు కూడా అలానే అలవాటు. కానీ ఒకటి మాత్రం నిజం, మా అన్నయ్య నన్ను అమ్మని ఎంత బాధ్యతగా ప్రేమగా చూసుకుంటాడో మా వదిన కూడా అలాగే చూసుకుంటాడో అంది హారిక. మనలాంటి సిస్టర్స్ దొరికినందుకు నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులు. నీకు నేను దొరకటం నీ అదృష్టం అంది మహా అల్లరిగా. నిజమే, నేనేదో పాపం చేసుకుంటాను. కిందటి దినంలో అందుకే రాక్షసి ఫ్రెండ్ అయ్యాను అన్నమాటకి నన్నే రాక్షస్ అంటావా నిన్ను అని గొంతు పట్టుకుంది. తన నుంచి తప్పించుకొని గదంతా పరిగెడుతుంది హారిక. అలా అలసిపోయి బెడ్ మీద కూర్చున్నారు. సరే పద, మీకు మా అన్నయ్య గది చూపిస్తా అంటూ సాగర్ గదికి తీసుకుపోయింది. మనం ఎలాంటి వాళ్ళం అనేది మన మాటలు బట్టి మన నడవడికలను బట్టి చెప్పుకోవచ్చంట. అలా సాగర్ గది చూడగానే ఒక అభిప్రాయం ఏర్పడింది హారికకి. అబ్బాయిల గదంటే ఎక్కడ తీసిన వస్తువు అక్కడ ఉండదు, కానీ సాగర్ రూమ్లో అలా కాదు. ఎక్కడ ఉండవలసినవి అక్కడే ఉన్నాయి. అదే కాకుండా తనని బాగా ఆకర్షించింది మాత్రం గోడకి ఉన్న ఫోటోలు. ఒకటి మహా రూమ్లో చూసిన వాళ్ళ ఫోటో, ఇంకొకటి తన పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అప్పుడు మెడల్ తీసుకుంటున్నప్పుడు ఫోటో. మహా, మీ అన్నయ్య టాపరా అంది ఆశ్చర్యంగా. టాపర్ అంటే మామూలు కాదురా, యూనివర్సిటీ టాపర్ అంది అక్కడే బెడ్ మీద కూర్చొని. బాబోయ్, యూనివర్సిటీ టాపర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో కదా. అది తన చిన్ని చిన్ని కళ్ళని పెద్దవి చేసి మరి. ఏమో మనం వాటికి దూరం కదా అంది తాపీగా. హే, నిజం చెప్పవే. అయ్యో నిజం చిలకమ్మ, మా అన్నయ్య టాపర్ చదువులోనే కాదు గుణంలో కూడా. చిలకమ్మ ఏంటి, ఎవరు చెప్పారు నిన్ను అలా పిలవమని? తను అలా పిలవగానే హారికకి అనీష్ గుర్తుకొచ్చాడు. ఎందుకంటే మహాతో ఎంత క్లోజ్గా ఉన్నా కూడా తనకి ఎప్పుడూ అనీష్ కోసం చెప్పలేదు. అనీష్ ముందు తనని అలా పిలవడం గుర్తొచ్చి తనకి ఎలా తెలిసింది అన్న అనుమానంతో అడిగింది. ఎవరు చెప్పడం ఏంటి, నీ మాటలు విన్న ఎవరైనా సరే అలానే అనుకుంటారు. చిలకలా మాట్లాడతావు కదా చిలకమ్మ అంటూ బుగ్గలాగింది. ఇంతలో వాళ్ళమ్మ పిలవడంతో అటుగా వెళ్ళింది. ఏమో తెలియదు కానీ ఆ క్షణం తనకి అనీష్ గుర్తొచ్చాడు. తనతో మాట్లాడాలనిపించి కిటికీ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసింది. ఎవరూ వినకుండా ఉండాలి అని. చెప్పండి చిలకమ్మ, ఈరోజు నిజంగా నాకు అద్భుతమైన రోజే. ఎందుకు, మీ అంతట మీరుగా నాకు ఫోన్ చేశారు కదా. సర్లే అయితే పెట్టేస్తాను. హే వద్దు, ఏదో సరదాగా అన్న చిలకమ్మ, ఎందుకలా కోపం? సరే చెప్పు, ఏం చేశావు అడిగాడు. అది అలారా దారికి మహా వాళ్ళ ఇంటికి వచ్చాను. అది ఈరోజు నీలాగే నన్ను చిలకమ్మ అని పిలిచింది. వెంటనే నువ్వు గుర్తొచ్చేసావు, అందుకే చేశాను అంది. చూసావా, నాలాగే నా చెల్లికి కూడా తెలిసిపోయింది పూర్తిగా నీ గురించి. అప్పుడే చెల్లా, తన గురించి పూర్తిగా తెలియక అలా అంటున్నావు. నువ్వు పూర్తిగా తెలిస్తే అమ్మ బాబోయ్ అని పారిపోతావు అంది నవ్వుతూ. ఇంతలో ఆఫీస్ కాల్ ఫినిష్ చేసుకుని హాల్లో ఎవరూ లేకపోయేసరికి వాళ్ళ అమ్మతో ఉన్నారేమో అని తన గదికి వెళ్ళిపోయాడు. లోపల మాటలు వినిపిస్తే మహా ఏమో అనుకుని, ఒసే కోతి, అక్కడ నీ ఫ్రెండ్ ఒక్కతే ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే అడిగాడు ఫోన్ చూస్తూనే. సాగర్ మాటలు కంగారుగా వెనక్కి తిరిగింది హారిక. తలెత్తి తనని కోతి అన్నందుకు ఫీల్ అవుతుందేమో అని. సారీ హారిక గారు, మీరు అనుకోలేదు అన్నాడు క్షమాపణగా. కంగారుగా ఫోన్ కట్ చేసి పర్వాలేదండి అనేసింది. కాల్ కట్ అయ్యిందేమో అని మళ్ళీ చేశాడు అనీష్. స్క్రీన్ మీద తన పేరు చూసి మళ్ళీ చేస్తాను అని పెట్టేసింది. పర్లేదు, మీరు మాట్లాడుకోండి అని బయటికి వెళ్తుంటే 2 చేతులు జ్యూస్ తీసుకుని లోపలికి వచ్చింది మహా. ఒరే, నువ్వు ఇక్కడున్నావా, ఇదిగో అమ్మ నీకు ఇవ్వమని జ్యూస్ ఇచ్చింది అంటూ ఒక గ్లాస్ సాగర్ చేతిలో పెట్టి హారిక దగ్గరికి వచ్చేటప్పటికి తన మొహం చూసి, ఏమైంది, మొహం అంతా చెమటలు పట్టేశాయి అని అడిగింది. ఏం లేదు, ఫోన్ ఆన్ చేయలేదు కదా అందుకే అంది మాటలు తడబడుతూ. సరే ఈ జ్యూస్ తీసుకో అని గ్లాస్ ఇచ్చింది. హారిక మామూలుగానే నెమ్మదిగా ఉండే అమ్మాయి. ఎవరిని నొప్పించడం కానీ వాళ్ళని నొచ్చుకునేలా ప్రవర్తించడం కూడా తెలియని పిల్ల.
తనకున్న ఒకే ఒక చెడ్డ లక్షణం తన విషయాల్ని ఎవరికి తనంతట తానుగా చెప్పుకోదు. అందుకే తన గురించి తన అనుకునే వాళ్ళకి చాలా తక్కువగా తెలుసు. అందుకే అనీష్ విషయం కూడా వాళ్ళ అన్నకే కాదు ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు మహాకైతే తెలుస్తుందో లేదో. అలా అందరూ కలిసి భోజనాలకు కూర్చున్నారు. అమ్మ హారిక, ఏ మొహాట పడకు, ఇది కూడా నీళ్ళు లాంటిదే అంది మైత్రి. థ్యాంక్స్ ఆంటీ. నీ ఇష్టమని పులిహార చేయించింది నీ ఫ్రెండ్, తిను అంటూ కొసరు కొసరి వడ్డిస్తుంది. శివకుమార్ ఏదో పనుందని త్వరగా భోంచేసి వెళ్ళిపోయారు. మైత్రి ముగ్గురికి వడ్డిస్తూ స్వీట్ కోసమని వంటగదిలోకి వెళ్ళింది. హారికకి ఏదో కావాల్సిన సాగర్ని అడగలేక ఇబ్బంది పడుతుంది. అది గమనించిన మహా, ఎందుకే అంత ఇబ్బంది పడతావు? రేపు నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, ఇలానే చూసుకుంటావా? ఏం మొహాట పడకుండా ఏం కావాలో అది అడుగు అని వాణ్ణి అడగొచ్చుగా. చూడు చిలకమ్మ, వాడినొక అన్నయ్య అంటే నీకు కూడా అన్నయ్య లాంటి వాడే కాబట్టి ఇబ్బంది పడకు అంది. ఆ మాటలకు వాటర్ తాగుతున్న వాడు కాస్త పొలమారి నీళ్లు చిమ్ముతాడు. ఏమైందిరా అంత కంగారు ఎందుకు? మెల్లగా తాగు అంది మహా తన వైపు కోపంగా చూసి. ఒసే దెయ్యం, నీకు అన్నయ్య అవటమే ఎక్కువ అనుకుంటే తనకు కూడా చేసేస్తుంది ఇది. అయినా హారిక నాకు చెల్లేంటి దేవుడా, నువ్వే నా చెల్లి నుంచి ముగ్గులో ఉన్న నా ప్రేమని కాపాడలే అనుకున్నాడు మనసులో. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అంది. ఏం లేదు, నువ్వు మెక్కు అన్నాడు కోపం అణుచుకుంటూ. లేదు మహా, నేను కూడా ఈ విషయంలో నీ టైపే. మా అన్నయ్యని తప్ప ఇంకెవరిని అన్నయ్య అని పిలవను, ఎందుకంటే వాడు నాకు అందరికన్నా స్పెషల్ అంది. హారిక వేరే ఉద్దేశం అన్న సాగర్కి మాత్రం వేరేగా అర్థమైంది. అది ఎటుపోతుందో చూడాలి. ఇంతలో మైత్రి ప్లేట్లో సున్నుండలు పెట్టి తెచ్చింది. అమ్మా, నేనంటే ఎందుకు నీకంత ఇష్టం? నాకు ఇష్టమని సున్నుండలు చేశావా అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. సాగర్ని అలా చూసి మొదట ఇంట్రోవర్టర్ అనుకున్న తన అల్లరి మొత్తం వీళ్ళ దగ్గరే చేస్తారు అని అర్థమైంది. బాబు సంపూర్ణేష్ బాబు, ఆపు నీ ఓవర్ యాక్షన్. నీకు ఇష్టమని కాదు, మన కోసం తెచ్చింది మా చిలకమ్మ. అవునే, ఇందాకలా నుంచి చూస్తున్నా చిలకమ్మ చిలకమ్మ అంటున్నావేంటి? నాకు అలానే అనిపిస్తుంది, అలానే పిలుస్తాను. నీకేంట్రా బాధ అంటూ గరిట పట్టుకొని బెదిరిస్తుంది. అబ్బా, ఇంటికి అమ్మాయి వచ్చిందని కూడా లేకుండా ఇప్పుడు కూడా గొడవేనా అంటూ సున్నుండలో పెడుతుంది. భోజనం అయిపోయాక తనకి ఎంతో ఇష్టమైన స్వీట్స్ని తనకి ఎంతో నచ్చే అమ్మాయి తీసుకొచ్చినందుకు ప్రేమగా చూస్తూ తింటున్నాడు. బాబు సుకుమార్, మరీ అంత సున్నితత్వం వద్దమ్మా అంది మహా. నీ మాటలకు ఎక్కువైపోయావే అంటూ తన చేతిని మెలిపెట్టాడు. వాళ్ళ అల్లరిని చూసి నవ్వుకుంది హారిక. అబ్బ తున్నపోతూ వదలరా అంటూ గిచ్చుకుంటుంది. చెప్పు, సారీ చెప్పు అన్నయ్య, క్షమించు, ఇంకెప్పుడు ఇలా అనను అని. ఒరే గాడిద, వదల్లేదో వచ్చే జన్మలో గాడిదగా పుడతావు, ఇదే నా శాపం అంది మహా. పోవే, నేను గాడిదగా పుడితే నువ్వు కోతిలా పుడతావా ఏంటి? నువ్వు కూడా గాడిదవే కదా అంటూ ఇంకా ఏడిపిస్తున్నాడు. అలా సాయంత్రం వరకు వాళ్ళ ఫ్యామిలీతో చాలా సరదాగా గడిపింది హారిక. ఏంటో బయట వాళ్ళు నన్ను ఫీలింగ్ కూడా కలగలేదు తనకి. ఇంట్లో మనిషిలాగే కలిపేసుకున్నారు. సాగర్ కూడా ఆ రోజు చాలా నచ్చింది. హారికతో అలా రోజంతా గడపటం, ఆ సమయం వాళ్ళ మధ్య కొంచెం మొహమాటం అనే దూరాన్ని దూరం చేసిందని హారిక మొబైల్ రింగ్ అవుతూ ఉండగా ఎవరే అడిగింది మహా. అన్నయ్య అంటూ లిఫ్ట్ చేస్తుంటే తన చేతిలో ఫోన్ లాక్కొని హలో అంది. హారి, ఎక్కడున్నారా అడిగాడు. నేను మా ఇంట్లో ఉంటాను, మీరెక్కడుంటాను అంది. ఏ కోతి, నిన్నెవరు అడిగారు? హారిక లేదా? ఉంటే తనకు ఫోన్ ఇవ్వు. అది ఉంటే అదే లిఫ్ట్ చేసేది కదా. అంటే అంటే ఏంటంటే మా చిలకమ్మ ఎప్పుడో వెళ్ళిపోయింది. అవునా, మరి తన ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అనుమానంగా అడిగాడు. మర్చిపోతే ఉంటుంది, ఫోన్ కావాలంటే ఇంటికి రండి అని పెట్టేసింది. ఎందుకే అలా చెప్పావు? అన్నయ్య కోపం వస్తే ఫోన్ ఇటివ్వు అని లాక్కోబోతుంటే ఏం రాదు, మా ఇంటికి రాకుండా వెళ్ళిపోయాడు కదా, రాని చెప్తా, ఈ మహాలక్ష్మి అంటే ఏంటో చూపిస్తా. కాలింగ్ బెల్ మోగటంతో వెళ్ళి డోరు ఓపెన్ చేసింది మహా. నమస్కారం అంది ఎదురుగా ఉన్న మహేష్ని చూసి. అంతొద్దు, ఫోన్ ఇస్తే వెళ్ళిపోతానన్నాడు. ఎక్కడికి వెళ్ళేది? చిలకమ్మ ఇక్కడే ఉంది. తను ఇక్కడే ఉంటే మరి వెళ్ళిపోయిందని ఎందుకు చెప్పావు? నువ్వు నమ్ముతావో లేదో అని. సరే, ఎంతసేపు అలానే ఉంటా, లోపలికి రా అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. హాల్లోకి రాగానే సాగర్ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అలా తనతో మాట్లాడుతూ ఉండగానే మైత్రితో కలిసి టీ పట్టుకొని వచ్చింది. అసలు ఎవరితో అంత త్వరగా కలవని హారికని చూసి ఒంకింత ఆశ్చర్యపోయినా రోజంతా అక్కడే ఉంది కదా, అందుకే వాళ్ళతో కలిసిపోయింది అనుకున్నాడు. అన్నయ్య, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడేమా అన్నాడు.
ఆంటీ తనే మా అన్నయ్య మహేష్ అని పరిచయం చేసింది. నమస్తే ఆంటీ, పర్వాలేదు కూర్చో బాబు, మీ చెల్లి మా ఇంటి అమ్మాయిలనే చాలా కలిసిపోయింది తెలుసా అంది మహేష్కి టీ అందిస్తూ. అదే చూస్తున్నా ఆంటీ, అసలు ఎక్కడికి వెళ్ళదు, ఎవరితో అంత త్వరగా కలవదు, అలాంటిది బాగానే ఉంది ఉదయం నుంచి మీ ఇంట్లో. హా, నిజానికి ఆ క్రెడిట్ మొత్తం మా కోతికే ఇవ్వాలి, అమాయకురాల్ని అలా తయారు చేసింది అన్నాడు సాగర్. కోపం వచ్చి మోచేత్తో గుద్దింది. వాటిని ఎందుకే కొడుతున్నావు, అదే నిజం కదా, నీతో ఉంటే ఎంత మంచి వాళ్ళైనా నీలానే తయారు చేస్తావు అంది మైత్రి. అమ్మా, నువ్వు జీవితంలో ఒక్కసారైనా నాకు సపోర్ట్ చేస్తే చూడాలనుంది, అది ఎప్పటికీ జరగని పని అంది మైత్రి. అలిగినట్టు మూతి 33 వంకలు తిప్పేసుకుంది. అది సరే, నాకెందుకు అబద్ధం చెప్పావు అడిగాడు మహేష్. ఉదయం మా ఇంటికి రాకుండా వెళ్ళిపోయావుగా, అందుకే ఇలా చేశాను. అమ్మ అల్లరిపిల్ల, ఏదో అర్జెంటు పనుండి వెళ్ళాను, ఆ మాత్రం దానికి ఇలా చేయాలా? మరి మహాలక్ష్మి అంటే ఏమనుకున్నావు? తప్పైపోయింది తల్లి, ఇంకెప్పుడు ఇలా చేయను అన్నాడు. తన మాటలకి అల్లరిగా నవ్వింది మహా. అలా మాట్లాడుకొని సరే ఆంటీ, మేము ఇక బయలుదేరుతాం అంది హారిక. సరే హారిక, అప్పుడప్పుడు వస్తూ ఉండు తల్లి అని అందరూ గేట్ వరకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లోకి వెళ్ళారు. సాగర్కి మాత్రం హారికతో రోజంతా అలా కలిసిన సమయం గడపటం చాలా నచ్చేసింది. తన మీద ఉన్న ఫీలింగ్ ఏంటో ఇంకా క్లారిటీ రాకపోయినా తనతో ఉండటం నచ్చింది. అది జీవితాంతం అయితే ఇంకా బాగుండు అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తున్న తన దగ్గరికి వచ్చి, ఏంట్రోయ్ ఊహల్లో తేలిపోతున్నావు, ఏంటి సంగతి అంది మహా. "ఆ, అబ్బే ఏం లేదు, అయినా నువ్వేంటే ఇలా వచ్చావు అడిగాడు కొంచెం కంగారు పడుతూ. ఏం లేదు, అమ్మ పిలుస్తుంది, బయటికి వెళ్ళాలంట, సరే పద అని మెల్లగా జారుకున్నాడు. వీడు వాలకం చూస్తుంటే ఏదో తేడాగా ఉందే అని చూపుడు వేలు గెడ్డ మీద పెట్టుకొని అంది. ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి ఫోన్ చూస్తుండగా అనీష్ ఫోన్ చేశాడు. చెప్పు అని. ఏంటి చెప్పేది, ఉదయం ఫోన్ చేసావు, మధ్యలో కట్ అయింది, ఏమో అని మళ్ళీ చేస్తే బిజీ అని వచ్చింది, మళ్ళీ తిరిగి ఫోన్ కూడా లేదు, ఇప్పుడు తీరిగ్గా నేను ఫోన్ చేస్తే చెప్పు అని అంట. అతని మాటలు బట్టి అతని మనసు అంచనా వేయగలదు. నా కన్నకి కోపం వచ్చినట్టుందే అంది. హారిక అలా అనగానే ఏదో మాయ చేసినట్టు కూల్ అయిపోయాడు. ఏమైంది మాట్లాడు అంది హారిక. నువ్వు అలా ప్రేమగా పిలుస్తుంటే ఇలానే ఉండిపోవాలని అనిపిస్తుంది కాలం. హా, నువ్వు అలాగే జాబ్ గోల్ లేకుండా ఉండిపో, నేను కూడా మా అన్నయ్యకి భయంతో చెప్పకుండా ఉండిపోతాను అంది సరదాగా. కొన్ని నిమిషాలు ఏం మాట్లాడలేదు అనీష్. అనీష్ ఉన్నావా, మాట్లాడు. ఏమైంది, ఎందుకు కామ్ అయిపోయావు? ఏం లేదు, ఉంటా బాయ్. అని ప్లీజ్ మాట్లాడు. చెప్పు హారిక, ఏమైంది, ఉన్నట్టు ఎందుకు డల్ అయిపోయావు అడిగింది. తన అలా అడుగుతున్న తన మాటలకు బాధ స్పష్టంగా తెలుస్తుంది అనీష్కి. హారి ప్లీజ్ కంట్రోల్, ఏం కాలేదు, నువ్వు ఇంతకుముందు అన్నావు కదా, నువ్వు నాకు దూరం అయితే ఎలా ఉంటుందో కొన్ని క్షణాలు ఊహించుకున్నాను, చాలా భయం వేసింది. ఐ ప్రామిస్ హరి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిన్ను వదులుకోను, ఎంత కష్టమైనా పడతాను తప్ప నిన్ను దూరం చేసుకోలేను, అలాంటి పరిస్థితి వస్తే నన్ను నేనే వదులుకుంటాను అంటున్న అతని మాటలకి అని ప్లీజ్ నేను కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా నిన్ను వదులుకోను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. తనని అలా చూడలేక, అబ్బబ్బా చిలకమ్మ, అలాంటి పరిస్థితి రాదులే, ఒకవేళ వస్తే రెచ్చిపోదాం, ఏమంటావు? అవును, నువ్వు పొట్టి కదా, పరిగెత్తగలవా అన్నాడు. ఆపు, నేనేమంత పొట్టి కాదు, బాగానే ఉంటాను అంది అలిగినట్టు. తన మాటలు బట్టి ఆ మూడ్ నుంచి బయటికి వచ్చిందని అర్థమయ్యి, మహా నువ్వు ఎలా ఉన్నా చిలకమ్మవే, లవ్ యూరా, లవ్ యూ టూ, సరే పడుకో, అలసిపోయి ఉంటావు, నువ్వు కూడా అని ఆలోచిస్తుంది. నిజంగా అలాంటి పరిస్థితి రాకూడదు, రాదు కూడా. మా అన్నయ్య నాకు ఏం కావాలో అడగకుండానే తెలుసుకొని చేస్తాడు, అలాంటిది ఇది నా జీవితం, తను నాకు ఖచ్చితంగా సాయం చేస్తాడు అనుకుని నిద్రలోకి జారుకుంటుంది. అనీష్ హారిక కన్నా 2 ఏళ్ళు పెద్ద. వేరే ఊళ్ళో డిఎస్సి చేశాడు. తను సెటిల్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. అనుకోకుండా రాంగ్ కాల్లో కలిసి వీళ్ళ మాటలు అభిప్రాయాలు కలవటంతో ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడింది. అదే కాకుండా హారిక ఇంకా చదువుకుంటుంది కదా, తను మెల్లగా మంచి పొజిషన్లో సెటిల్ అవ్వచ్చు, తర్వాత నెమ్మదిగా మహేష్కి చెప్పి ఇంట్లో ఒప్పించుకోవచ్చు అనుకున్నారు. అబ్బా ఏంటి బాబు ఈ ల్యాబ్స్, చిరాకు వస్తుంది అంది మహా. తప్పదే, చేసినా చెయ్యకపోయినా అటెండెన్స్ మాత్రం ఉండాలి, అప్పుడే రికార్డులో సైన్ చేస్తాను అన్నాడు. డీల్ అంది హారిక. వీడొకడు
చూడటానికి మోహన్ లాల్‌లా ఉంటాడు కానీ అన్నీ శాడిస్ట్ వల్లే. అన్నీ ఉసూరుమంటూ ల్యాబ్ డోర్ ఓపెన్ చేస్తుంటే అటు నుంచి ఎవరో లాగుతున్నారు. అటు నుంచి మహా, ఇటు నుంచి ఎవరో లాగుతుంటే ఎటూ వెళ్ళక అలానే ఉండిపోయింది డోర్. చిరాకొచ్చి అవతల వాళ్ళు వదిలేసి బ్యాలెన్స్ చేయలేక వెనక్కి పడిపోతుంటే హారిక పట్టుకుంది. హే! ఎవడ్రా అది అంటూ ఉండగా సైడ్ ఆర్య కనిపిస్తాడు. మహా, నీకేం కాలేదు కదా? అది స్ట్రక్ అయింది అనుకున్నా. సారీ మహా, నువ్వు ఇలా పడిపోతావు అనుకోలేదు. పర్వాలేదు సార్, ఏం కాలేదు. ల్యాబ్కి వచ్చారా? లేదు, క్యాంటీన్కి వచ్చావు. ఏ హరి అంతే కదా అంది. వాట్? క్యాంటీన్ అటు వెళ్ళాలి కదా, ఇటెందుకు వచ్చారు? అటు వెళ్ళాలని తెలియక అంటూ లోపలికి వెళ్ళిపోయింది. తన వెనకే హారిక కూడా తనతోనే నవ్వుకుంటూ. తన మాటలకి నవ్వుతుంటే ఏంట్రా నవ్వుతున్నావు? సీనియర్ అని రిక్వెస్ట్ కూడా లేకుండా ఒక పిల్ల అలా మాట్లాడుతుంది, ఏమనకుండా నవ్వుతున్నావా అన్నాడు తన ఫ్రెండ్ ఆర్యతో. తనకు ఆ మాటలే అందనరా అని మళ్ళీ లోపలికి వెళ్ళాడు. అదేంటి నీ ప్రిన్స్ చామ్ని అలా అన్నావు? నన్ను పడేస్తే మా అన్నయ్యకి చుక్కలు చూపిస్తాను, అలాంటిది ఈయన్ని వదులుతానా? ఇంతలో ఆర్య అక్కడికి వచ్చి సారీ అంటూ ఎదురుగా చైర్లాగి కూర్చున్నాడు. ఇట్స్ ఓకే సార్, ఎన్నిసార్లు చెప్తారు? లేదు, తప్పు నా వల్ల జరిగింది కాబట్టి చెప్పు, నీకేం హెల్ప్ కావాలి అడిగాడు ఆర్య. థ్యాంక్స్ అడిగినందుకు, కానీ ఇప్పుడేముంది అంది. మహా, నువ్వు ముందు నేను సీనియర్ అన్న విషయం మర్చిపో, నన్ను ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేయి. తప్పకుండా, మీరే ఆఫర్ ఇచ్చాక నేను ఎందుకు కాదంటాను. చెప్పడం మర్చిపోయాను, తిను హారిక, నా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేసింది. హాయ్ సార్, ఐ యామ్ హారిక. సరే చెప్పు, నీకేం హెల్ప్ చేయాలి మళ్ళీ అడిగారు. మీరేదైనా అనుకుంటే అది అయ్యేదాకా వదలరే. సరే, నేను విన్నది నిజమేనా? మీరు కాలేజ్ టాపర్ అంట కదా, ఏదో మీ అభిమానం అన్నాడు. అంటే కాపీ కొట్టేశారా ఏంటి? అదేంటి, నా మొహం చూస్తే కాపీ కొట్టే వాళ్ళ ఉన్నానా? లేదనుకోండి, కానీ ఎందుకో అడగాలి అనిపించింది. సరే, నాకు ఒక ప్రోగ్రామ్ కోడింగ్ నేర్పించండి. సరే అని సిస్టమ్ ముందు కూర్చుంటూ ఉండగా హారికకి మెసేజ్ వచ్చింది. ఎవరా అని చూస్తుంటే అనీష్. చిలకమ్మ, నేను డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి విజయవాడ వెళ్తున్నాను, అనుకోకుండా బయలుదేరాను. నిజానికి నిన్నే చెప్పాలి కానీ మర్చిపోయాను. ట్రైన్ 1 గంటలో వైజాగ్ వస్తుంది, ఒక పావు గంట ఆపుతాడంట. సో నాకు నిన్ను చూడాలనుంది, త్వరగా బయలుదేరు. ఒకవేళ కాలేజీలో ఉంటే కనుక పర్మిషన్ అడిగి బయలుదేరు అని ఉంది దాని సారాంశం. ఎప్పుడు ఇంతే వీడు అని గట్టిగా తిట్టాలని ఉన్నా అది తన స్వభావం కాదని మిన్నుకుంటూ పోయింది. టైం చూసింది, అప్పటికే 12:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయినా కూడా ట్రాఫిక్ దాటుకొని అక్కడికి వెళ్ళటానికి 30 గంట పడుతుంది. అందుకే ఇంకేం ఆలోచించకుండా మహాకి చిన్న పనుందని లంచ్ టైంలో కల్లా వచ్చేస్తానని మహా ఎంత అడిగినా చెప్పకుండా బయటికి పరుగు పెట్టింది. ఏమైంది దీనికి? ఉన్నట్టుండు ఇప్పటివరకు బాగానే ఉంది కదా, ఏమైనా ఎమర్జెన్సీ ఏమో అన్నాడు ఆర్య. తను చెప్పింది కూడా అయి ఉండవచ్చు. అదే కాకుండా లంచ్ టైంకి వచ్చేస్తాను అంది కదా అని ఆర్యతో ప్రోగ్రాం రాస్తుంది. తన బస్ స్టాప్కి వచ్చి 10 నిమిషాలైంది. ఒక్క బస్ కూడా రాలేదు. పోనీ ఆటో ఎక్కుదామన్నా అవి కూడా లేవు. ఏం చేయాలో పాలుపోలేదు. పోనీ అనీష్ని రావటం లేదు అని చెప్దామనుకున్నా వాళ్ళు కలిసేది ఎప్పుడో 6 నెలలకు ఒకసారి. తను వేరే ఊర్లో ఉండటం, తిను ఇక్కడుండటం వల్ల ఆగిపోవాలన్న ఆలోచన కూడా రావటం లేదు. టెన్షన్కి చేతులు చల్లగా అయిపోతున్నాయి. దేవుడా, నువ్వే ఏదో ఒకటి చేసి నాకు హెల్ప్ చేయి అని వేడుకుంది. ఇంతలో దూరంగా వస్తూ కనిపించాడు సాగర్. దేవుడున్నాడు అనుకొని అతన్నే చూసింది. కాలేజీలో ఉండవలసిన హారిక బస్ స్టాప్లో ఉండేసరికి ఆశ్చర్యపోయాడు. ఏమైనా అయ్యిందేమో అని. ఎందుకంటే తన వెంట మహా కూడా లేదు, ఒక్కతే ఉంది. అందుకే అడగాలా వద్దా అంటూ హాయ్ హారిక, మీరేంటి ఈ టైంలో? మహా లేదు, ఎక్కడికైనా వెళ్తున్నారా అడిగాడు. మహా, సాగర్ గారు, మీరేం అనుకోనంటే కొంచెం నాకు లిఫ్ట్ ఇస్తారా అడిగింది. తనకి ఇన్ని రోజుల పరిచయంలో కొద్దో గొప్ప సాగర్ మీద మంచి అభిప్రాయమే ఉంది. తన చెల్లి ఫ్రెండ్ అయినా సరే ఎప్పుడూ ఏకవచనంలో మర్యాద లేకుండా పిలవలేదు. అందుకే ధైర్యం చేసి లిఫ్ట్ అడిగింది. తను అలా అడగగానే ఒంకింత ఆశ్చర్యపోయినా అవసరం కాబట్టి అలా అడిగిందేమో అనుకుని సరే రండి అన్నాడు. 2 సైడ్ కాకుండా సింగిల్ సైడ్ ఎక్కేటప్పుడు పరాయి అబ్బాయితో ఇలానే ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఇందుకీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు అంటూ బండి స్టార్ట్ చేశాడు. రైల్వే స్టేషన్, అక్కడికెందుకు అంటూ బండి ఆపేశాడు.
నా ఫ్రెండ్‌ని కలవాలి. ఇక్కడ ఒక పావుగంట మాత్రమే ఆగుతుందంట. మళ్ళీ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ కలవలేను అంది. ఓహ్! అంత ఇంపార్టెంట్ ఫ్రెండా అంటూ ముందుకు పోనిచ్చాడు. రైల్వే స్టేషన్ దగ్గర అయినా వీళ్ళు వెళ్ళే రూట్లో ఎక్కడికక్కడ సిగ్నల్స్ పడుతూనే ఉన్నాయి. అప్పటికి బాగానే వెళ్తున్నా తనకి టెన్షన్‌కి చేతులు ఇంకా చల్లగా అయిపోతున్నాయి. సాగర్ గారు ఏమనుకోను అంటే కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళరా? ఇంకో 10 నిమిషాల్లో ట్రైన్ వచ్చేస్తుంది అంది. తన మాటలు బట్టి తనకి ఆ వచ్చేవాళ్ళు ఎంత ఇంపార్టెంటో అనేది అర్థమైంది. ఇంకా మెయిన్ రోడ్డు మీద నుంచి కాకుండా సందుల్లో నుంచి సిగ్నల్స్ తప్పించుకొని మొత్తానికి రైల్వే స్టేషన్కి తీసుకొచ్చాడు. సాగర్కి థ్యాంక్స్ చెప్పడానికి కూడా టైం లేక బండి ఆగగానే లోపలికి పరుగు అందుకుంది. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళింది. అప్పటికే ట్రైన్ వచ్చి చాలాసేపు అయింది. ఇంకో 5 నిమిషాలే ఉండటంతో అనీష్ని వెతుకుతుంది. డోర్ దగ్గర నిల్చొని తన కోసమే వెతుకుతున్నాడు. హరి అక్కడికి రాగానే చెప్పలేనంత ఆనందం. చాలా రోజుల తర్వాత చూశాను అన్న సంతోషం. వీడియో కాలింగ్ అందుబాటులో ఉన్నా సరే వీళ్ళిద్దరూ మాట్లాడుకోరు. ఎందుకంటే ఇలా ఎదురుపడినప్పుడు క్షణాలు వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం మిస్ అవుతాము అని. నువ్వు ఇప్పటికి రాకపోతే ఇంకా రావేమో అనుకున్నా అన్నాడు అనీష్. నిన్ను చూడటానికి ఎంత కష్టమైనా పడతాను. అవును ఇప్పుడు ఎగ్జామ్స్ ఏంటి అడిగింది అనుమానంగా. డిఎస్సిరా, ఇది గనక క్వాలిఫై అయితే ఇంకా జాబ్ వచ్చేసింది. ఎంచక్కా మీ ఇంటికి వచ్చి నేను నాకు ఇచ్చేయమని అడుగుతాను అన్నాడు. తన మాటల్లో హారికని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. ఖచ్చితంగా క్వాలిఫై అవుతావు, ఆల్ ద బెస్ట్ అంది నవ్వుతూనే. నా చిలకమ్మ చెప్పినా అవ్వకుండా ఉంటానా? ఖచ్చితంగా అవుతాను అన్నాడు తన ముక్కుని గిల్లుతూ. ఇంతలో అనౌన్స్మెంట్ ఇవ్వడంతో అప్పటి వరకు ఉన్న ఆనందం ఆవిరైపోయింది. మళ్ళీ ఒకరినొకరు ఇలా చూసుకోవాలి అంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అందుకే కళ్ళల్లో బాధ కానీ వాటిని బయటికి కనపడనివ్వకుండా అలానే ఆపేస్తుంది. తనను చూస్తే ఫీల్ అవుతాడు అని. సరే వెళ్ళు, టైం అవుతుంది కదా అంది. ట్రైన్ ఎక్కి తనని వదలలేక వెళ్తున్నట్టు చూస్తున్నాడు. అలా ట్రైన్ వెళ్ళినంతసేపు ఉండి బయటకు వచ్చేసింది. తనని ఎక్కడైతే దించాడో అక్కడే బండి మీద కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు సాగర్. అప్పటికి కానీ గుర్తుకు రాలేదు తనకి. తను అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పలేదని. చాలా చిన్నపోయింది. ఎందుకు ఇలా చేశాను అని సాగర్ దగ్గరికి వచ్చి, సారీ సాగర్ గారు, ఏదో కంగారులో మీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు, సారీ అంది. అయ్యో హారిక, మీరు త్వరగా తీసుకువెళ్ళండి అన్నప్పుడే మీకు వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమైంది. అయినా ఇప్పుడేమైందని, నేను మీకేం పరాయివాడిని కాదు కదా అన్నాడు. అతని మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయ్యో నా ఉద్దేశం, మా రాక్షస్ చెప్పింది కదా మీరు కూడా మా ఫ్యామిలీలో ఒకరే అని. ఇంకెందుకు ఇలాంటి ఫార్మాలిటీస్? పోనీ మీరు అంతగా ఫీల్ అయితే ఇప్పుడు చెప్పండి. ఏంటి థ్యాంక్స్ అన్నాడు. ఓ సారీ, థ్యాంక్స్, మీ వల్లే కలిశాను అంది నవ్వుతూ. అవును మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, మీకు లేట్ అవుతుందేమో కదా. ఏం పర్వాలేదు, లంచ్ టైమే లేండి, రండి మిమ్మల్ని కాలేజ్ దగ్గర దిగపెడతాను అన్నాడు. మళ్ళీ సారీ అండి, మిమ్మల్ని చాలా ట్రబుల్ చేస్తున్నాను. అయ్యో ముందు మీరు ఎక్కండి అని కాలేజ్ వైపు నడిచాడు. ల్యాబ్లో మహాకి ప్రోగ్రామ్ రాయటంలో హెల్ప్ చేస్తూ తన అడిగే డౌట్స్కి పిచ్చెక్కిపోతున్నాడు ఆర్య. అలా ఎందుకు రాయాలి, ఇలా రాయకూడదా? అలాగే ఆ కమాండ్ ఎందుకు, ఈ కమాండ్ పడితే ఏమవుతుంది? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి బుర్ర తినేసింది. బయటికి నవ్వుతున్న బాబోయ్ ఇదో పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అనుకున్నాడు. ఏంటి ఆర్య, లోపల నన్ను తిట్టుకుంటున్నావు కదా, హే ఎలా గెస్ చేసావు అన్నాడు. జోకా అంది. లేదు నిజం, లేకపోతే ఏంటి మహా ఇన్ని క్వశ్చన్స్ అసలు? నువ్వు ఎప్పుడు ఇంతేనా, లేక ఇప్పుడే ఇలా ఉన్నావా? నేను ఎప్పుడు ఇంతే. స్కూల్ డేస్లో కూడా నేను అడిగే డౌట్స్కి నన్ను డౌట్లు రాని అనేవారు. మంచి పేరు పెట్టారు తెలుసా నీకు అనగానే కోపంగా చూసింది. హే చిల్, మనం ఫ్రెండ్స్ కదా, సరదాగా అన్నాలే. సరే లంచ్ టైం అయింది, మళ్ళీ కలుస్తాను అన్నాడు. నిజంగా మళ్ళీ కలుస్తారా అంది నవ్వుతూ. ఖచ్చితంగా, నీకు తెలియడం లేదు కానీ నీతో ఉంటే టైం తెలియదు అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. అతను అన్నమాట అర్థం కాలేదు కానీ అతను బాగా ఆడుకున్నాడని మురిసిపోతుంది. దూరంగా తను చూస్తూ, ఎవరితే అది, మన ఆర్య తన వెంట పడుతున్నాడు, మన దగ్గరికి వెళ్ళి మాట్లాడినా కనీసం నవ్వడు, అలాంటిది దాంతో అంతసేపు మాట్లాడుతున్నాడు. అదీ కాకుండా ఆర్య అని పిలుస్తుంది, ఏదో సొంత మనుషులా. ఏమో జూనియర్ కదా, చెప్దాం మనమంటే ఏంటో అని వెళ్తున్న మహాని చూసి అనుకున్నారు.
క్యాంటీన్లో కూర్చొని బాక్స్ తినకుండా కెలుకుతుంది మహా. దానికి కారణం తన ఫ్రెండ్ లేదు అని అయి ఉండొచ్చు. సాగర్ కాలేజ్ దగ్గర దింపగానే అతనికి థ్యాంక్స్ చెప్పి లోపలికి నడిచింది. అప్పటికే లంచ్ టైం అవుతూ ఉండటంతో క్యాంటీన్ వైపు అడుగులు వేసింది. బేలమొహం వేసుకొని తినాలా వద్దా అన్నట్టు కుస్తీలు పడుతున్న మహా దగ్గరికి వెళ్ళింది. ఏంటి, ఈరోజు నీకు నచ్చిన కర్రీ ఏమైనా తెచ్చుకున్నావా? ఏంటి తినకుండా అలా చేస్తున్నావు? అమ్మయ్య, వచ్చేసావా? నీకోసమే చూస్తున్నా. ఎక్కడికి వెళ్ళావే? ఏదో సునామీ వస్తుంది అన్నట్టు పరిగెట్టావు. ఎక్కడికి వెళ్ళావు? అది ఫ్రెండ్ ఎగ్జామ్స్ రాయడానికి ఊరు వెళ్తే కలవటానికి వెళ్తున్నా. అంత ఉరుకులు పరుగుల మీద వెళ్ళేంత ఫ్రెండా? అంతకు మించి అబ్బో, ఎవరో మేము కూడా తెలుసుకోవచ్చా అంది. హారికకి చెప్పాలని ఉన్నా కూడా మహా గురించి తెలుసు, ఏది కూడా దాచుకోదు. ఒకవేళ తనకి చెప్పే మాటల మధ్యలో ఖచ్చితంగా మహేష్కి చెప్పేస్తుంది. వాళ్ళు చెప్పాలి అనుకున్నది మొత్తం పెంట పెంట అయిపోతుంది అని. నా ఇంటర్ కాలేజ్ ఫ్రెండ్, ఇప్పుడు నువ్వు ఎలాగో అప్పుడు తను, అందుకే వెళ్ళాను. సరే, నాకు బాగా ఆకలేస్తుంది అని బాక్స్ ఓపెన్ చేయగానే చికెన్ చూసి, హే చికెన్, తన బాక్స్ లాక్కొని ఈ రోజుకి నా తిను అని తన బాక్స్ ఇచ్చింది. తింటున్న తనని చూసి 100% లవ్లో మహాలక్ష్మిలా తయారయ్యావు కదే, అయినా ఇంత చికెన్ పిచ్చేంటి నీకు అంది. అదంతే, అది నీకు చెప్పిన అర్థం కాదు. అసలు దేవతలు అమృతం అంటారు కానీ దానికన్నా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ తెలుసా అని లొట్టలేసుకుంటూ తింటుంది. ఖచ్చితంగా నీకు చికెన్ పిచ్చే అని తిట్టుకుంది. మనం ఆగమంటే మన కుక్క పిల్లే ఆగదు, అలాంటిది కాలం ఆగుతుందా? తెలియకుండానే సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. బాబోయ్, నా వల్ల కాదే బాబు ఈ పరీక్షలు రాయటం, విసుగొచ్చి అక్కడే బెంచ్ మీద పుస్తకాలు పడేస్తూ అంది. అయితే రాయటం మానేవే అంటూ తన పక్కన కూర్చొని తన పడేసిన బుక్స్ని ఒక దగ్గరికి చేరుస్తుంది. మానేయాలని ఉంది కానీ మా అమ్ముందే, అమ్మోరు తల్లి, చదువు లేకపోతే పెళ్లి చేసి పంపేస్తా అంటుంది. పెళ్లి చేసుకుని వచ్చేవాడికి పిల్లలు కనిపెడుతూ వాడి ఇంటి చాకరి నేను చేయలేను, అందుకే కష్టమో నష్టమో తెగించి చదివి రాయాలి అంటూ హారిక చేస్తున్న పనిని చూస్తుంది. తను పడేసిన పుస్తకాల్ని తను సర్దుతుంటే అలానే చూస్తుంది. చిలకమ్మ, నిన్నోటి అడగనా? వద్దంటే మాత్రం ఆపేస్తావా? అడుగు అంది నవ్వుతూ. అది కాదే, అసలు నీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచో వస్తుంది? నాకు నువ్వు పరిచయం అయిన దగ్గర నుంచి చూస్తున్నా కోపం, విసుగు, చిరాకు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏవీ చూడలేదు ఎప్పుడు నీ మొహంలో. ఎప్పుడు కామ్గా ఉంటావు. ఏమైనా అడిగితే తప్ప నీకు నువ్వుగా ఏం చెప్పవు. నేను ఎంత వాగినా విసుగుపోకుండా ఉంటావు. ఏమైనా తిందామా అంటే నీ ఇష్టం అంటావు. అసలు నీకంటూ ఏం వద్దా? ఎప్పుడు ఎదుటివారు ఏం చేస్తే అదే తీసుకుంటావా? అసలు ఇలా ఎలా ఉండగలవు? ఇంట్రోవర్టర్ అని తెలుసు కానీ మరీ ఇంత? ఇప్పుడైనా చెప్పు, అసలు అలా ఎలా సాధ్యం అంది తన వైపు తిరిగి. తను అడిగిన దానికి చిన్నగా నవ్వి ఊరుకుంది. ఇదిగో ఇదే నాకు నచ్చంది. ఆన్సర్ అడిగితే నవ్వుతావేంటే అంది మహా. ఏం చెప్పాలి? ఎలా అలా ఉంటావనంటే చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. ఏం అడగకుండానే మా అమ్మ అన్నీ ఇచ్చేది. ఎవరైనా ఏమైనా అన్నారని తెలిస్తే చాలు, నేను బాధపడినా లేదా అని చూడకుండా ముందే కొట్టేసేవాడు అన్నయ్య. ఇలా అందరూ నేను అడగకుండానే ప్రేమిస్తుంటే నాకు అది కావాలి అని ఎలా అడుగుతాను చెప్పు? అయినా నువ్వు అన్నావే నీకంటూ ఇష్టాలుండవా అని. ఎందుకు లేవు? ఉన్నాయి. నాకున్న వారిని సంతోషంలోనే నా ఇష్టం ఉంది, అర్థమైందా? కానీ దేవుడు మాత్రం ఒకటి అడగాలనుంది అంది హారి. ఏంటి? ఎంత యాంగ్జైటీగా అడిగింది మహా. తన మొహం చూసి అనీష్ కోసం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే ఇప్పుడు వద్దు, సమయం వచ్చినప్పుడు చెప్తాను అనుకొని, ఏం లేదు, మా మహాకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వమని దేవుణ్ణి అడగాలనుంది అంది తన బుగ్గలాగుతూ. సర్లే అడుగుతానంటే ఏంటో అనుకున్నా. ఫస్ట్ ర్యాంకా? అయినా పాస్ అవ్వడానికి కింద మీద పడుతుంటే ఫస్ట్ ర్యాంక్ అంట అంది వెటకారంగా. అలా ఎందుకు అనుకుంటున్నావు? నీకు ఆ టాలెంట్ ఉంది కదా. అయినా నేను ఫస్ట్ ర్యాంక్ అంది నీకోసం కాదు, నీ ప్రిన్స్ చామిన్ కోసం. తన కోసమా? ఎందుకు అడిగింది. నువ్వు ఈ పాటికే తన కోసం అన్నీ తెలుసుకుని ఉంటావు అనుకున్నా. ఏం తెలుసుకోలేదా? నీ ప్రిన్స్ కాలేజీ టాపర్ అంట. ఎవ్రీ ఇయర్ కాలేజ్ వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ తనే తీసుకుంటాడంట తెలుసా. అందుకే ఈసారి నువ్వు ఫస్ట్ వచ్చావు అనుకో, నీ ప్రిన్స్ ముందు నువ్వే ప్రిన్సెస్లా కనిపిస్తావు అంది. ఛా, ఊరుకో. వాడిని ఇంప్రెస్ చేయాలి అంటే అంత కష్టపడాలా? అయినా నాకు వాడి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఏదో బాగున్నాడు చూస్తూ నేత్రానందం పొందుతున్నాను తప్ప వాడి మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ది ఏముంది చెప్పు? రప్పించుకుంటే అదే వస్తుంది. అయినా అతని కోసం కాకపోయినా నా కోసమైనా చదవే.
నా ఫ్రెండ్ కాలేజీ టాపర్ అని నేను గొప్పగా చెప్పుకోవాలి కదా. బుజ్జగింపుగా గెడ్డం పట్టుకొని అడిగింది. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే బయట ఉన్న సీనియర్ అమ్మాయిలు వీళ్ళని చూసి, హే, తను ఆ అమ్మాయి కదా, మన ఆర్యతో సీనియర్ అని కూడా చూడకుండా చాలా చనువుగా మాట్లాడుతుంది అడిగింది ఆ అమ్మాయి మహిని చూపిస్తూ. అదే, భలే దొరికింది. లేకపోతే మన ఆర్యతో మనమే మాట్లాడలేదు ఎప్పుడు అలా. అలాంటిది అది ఎంత ఇదిగా జోక్స్ వేస్తూ మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్తా సీనియర్ అంటే ఏంటో అంటూ ఖాళీ క్లాస్ రూమ్లోకి వెళ్ళారు. ఎగ్జామ్స్ వల్ల కొంతమంది లైబ్రరీలో, కొంతమంది వాళ్ళకి నచ్చిన చోట కూర్చొని చదువుకుంటున్నారు. వీళ్ళు మాత్రమే క్లాస్లో ఉండటం వల్ల వీళ్ళకి కనిపించారు. లోపలికి వస్తూనే, ఏం చేస్తున్నారు అడిగింది ఒక సీనియర్. వాళ్ళని చూడగానే మాట్లాడుకుంటున్న వాళ్ళు పైకి లేచి, ఏం లేదు మేడం, ఎగ్జామ్స్ కదా చదువుకుంటున్నాం సమాధానం చెప్పింది మహా. తనని పైనుంచి కింద వరకు చూసి, ఏముందని దీనిలో ఆ ఆర్య అంతలా తిరుగుతున్నాడు అంది మహా మొహం మీదే. అదే కదా, అంత తెలుపు కాదు నలుపు కాదు, ఒక మాదిరిగా ఉంది, బక్కగా ఉంది, జిడ్డు మొహం. అసలు నీతో పోలిస్తే 1% కూడా అంతగా ఏం లేదు కదే, మరి ఎందుకు పడుతున్నాడంటావు తిరిగి మళ్ళీ తననే అడిగింది సెకండ్ సీనియర్. వాళ్ళు ఎవరి కోసం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు, కానీ తనని వేరొకరితో పోలుస్తూ అవమానిస్తుంటే పిచ్చ కోపం వచ్చేసింది. హే, బీ యువర్ లిమిట్స్ మేడం. నన్ను మీతో ఎందుకు పోల్చుకుంటున్నారు? నాకు మీతో అయితే అసలు పోలికే లేదు కదా. నన్నే చూడండి, నేను మనిషిని బట్టి గౌరవిస్తాను, కానీ మీకు కనీసం ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. అలాంటి మీకు నాకు పోలిక. మీకు ఎంతో సుకుమారంగా పెరిగారు, నేను కష్టం తెలిసి పెరిగాను. మీ ఒళ్ళొంగదు, నాకు వంగుతుంది, అంతే తేడా. అయినా మీతో నాకు పోలికేంటి? నవ్వుతూనే చురకలు వేసింది మహా. ఇండైరెక్ట్గా తనని తిడుతుందని అర్థమయ్యి, నన్ను అన్నేసి మాటలు అంటావా? జూనియర్వి ఏంటి నీకు అంత పొగరు అంది ఆ అమ్మాయి. చూడు, నేను అసలే ఎవరితో ఎలా ఉంటానో తెలియక, ఎవరితో గొడవ పెట్టుకుంటానో తెలియక మా అమ్మ ఇదైపోద్ది, అంత టెంపర్ ఉంది నాకు. కాబట్టి మర్యాదగా ఇచ్చినప్పుడు పుచ్చుకో, లేదని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావంటే చెప్పానుగా నాకు చాలా టెంపర్ అని. సోది చెప్పకండి. నీ డొంక తిరుగుడు మాటలు కట్టిపెట్టి దేనికోసం నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చారో చెప్పండి అంది సూటిగా మహా. ఎంత పొగరే నీకు! ఈ పొగరు చూసే పడిపోయాడా ఆర్య నీకు? అయినా అతడెక్కడ, నువ్వెక్కడ? కాలేజ్ టాపర్ తను, కనీసం టాప్ 10లో ఉంటావి నువ్వు. హోల్డ్, ఇప్పుడు అర్థమైంది మా పాప బీపీ కారణం ఏంటో. ముందు మీరు రిలాక్స్ అయితే ఒక విషయం చెప్తాను. మీరు అనుకున్నట్టు ఆర్య సార్ ఏం నా వెంట పడలేదు, అలాగే నాకు ఆయన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏదో చూడటానికి బాగున్నాడు, నేత్రానందం పొందుతున్నాను తప్ప మీరు అనుకునేంత సీన్ లేదు. అలాగే ఆయనగా వచ్చి నాకు ప్రపోజ్ చేసినా నేను యాక్సెప్ట్ చేయను. నాకు కొంచెం సంఘసేవ ఎక్కువ. అలాంటివి జరిగితే మీలాంటి వాళ్ళు హోల్స్ పడతాయి కదా, అందుకే ఓకే చెప్పను. భయపడిపోకండి, వెళ్ళి ధైర్యంగా చదువుకోండి అంది చాలా వెటకారంగా. తన మాటలు గట్టిగా నవ్వుతున్నారు ఆ అమ్మాయిలు ఇద్దరు. ఏంటి, ఆర్య వచ్చి నీకు ప్రపోజ్ చేస్తాడా? ఇది నిజంగా చాలా పెద్ద జోక్ తెలుసా అన్నారు వాళ్ళు. అదే కదా అంటున్నా, అందుకే భయపడకుండా వెళ్ళండి అంది మహా. ఏం చూసుకునే నీకు అంత పొగరు అన్నారు వాళ్ళు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశాను, నాకు ఇంకా మాట్లాడే ఓపిక, ఇంట్రెస్ట్ రెండూ లేవు. పదహరి, క్యాంటీన్కి వెళ్ళి సమోసా తిందాం. వాళ్ళు అడుగుతున్నా సమాధానం చెప్పకుండా హరిని తీసుకుని వెళ్ళిపోయింది. చూడే, దానికి పొగరం మనం మాట్లాడుతుంటే ఎలా వెళ్ళిపోయిందో. చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందని. ఎగ్జామ్స్ అయ్యాక ఎలాగో ఫ్రెషర్స్ డే ఉంటుంది కదా, అప్పుడు చెప్తాను దాని పని. అప్పప్పబ్బా, ఏం టేస్ట్! ఎంతైనా మన క్యాంటీన్ సమోసా టేస్ట్ వేరబ్బా అంటూ ఎంతో ఇష్టంగా తింటుంది మహా. తన వైపే అయోమయంగా చూస్తున్న హారికను చూసి, ఏంటి అలా చూస్తున్నావు, సమోసా నచ్చలేదా అడిగింది. ఏంటి బాబు ఆ మాటలు? వాళ్ళంతా సీనియర్స్, ఏమాత్రం భయం లేకుండా అలా మాట్లాడేశావు? లేకపోతే ముద్దు పెట్టుకోమంటావేంటి కొంప తీసి? నేనేదైనా సహిస్తాను, కానీ నన్ను ఇంకొకరితో పోల్స్తే పిచ్చ కోపం వచ్చేస్తుంది. అయినా తను ఎంత అందగత్తైనా నాతో దానికి పోలికేంటి? నేను నీ అంత వెయిట్ కాకపోయినా బాగానే ఉంటాను కదా, పొడుగు చుట్టూ, మంచి ఫిగర్, ఇంతకంటే ఏం కావాలి అంది అమాయకంగా మొహం పెట్టి. తన నోరు మూసి మెల్లగా, అయినా ఏంటి సిగ్గు లేకుండా మాటలు? వాళ్ళేదో అంటే నువ్వు వాళ్ళతో అలా మాట్లాడొచ్చా? అమ్మ చిలకమ్మ, నాకు నీ అంత ఓపిక లేదు. నన్ను ఎవరైనా అంటే ఇలానే రియాక్ట్ అవుతాను. ఆఖరికి రేపు నా మొగుడన్నా కూడా ఇలానే ఉంటాను. ఏంటి మీ ఆయన అన్నా కూడానా?
"హ్మ్" అంటాను. భయమేంటి? అయినా నన్ను నన్నుగా ఇష్టపడాలి అంతే తప్ప పై పై మెరుగులు చూసి కాదు. అబ్బో! హ్మ్. సర్లే ఇప్పుడంతా ఎందుకు కానీ ముందు ఈ విషయం చెప్పు. ఎగ్జామ్స్ ప్రాక్టీస్ పేపర్స్ ఎక్కడా? అంది మహా. అదంతా చెప్తా కానీ ముందు నాకు ఈ విషయం చెప్పు. బాగా చదివి ఫస్ట్ వస్తావు కదా! అబ్బా! నా ప్రిన్స్ కోసం కాదు కానీ నీ కోసం చదువుతానులే బాబు అంది. తన మాటలకు నవ్వి ఇంకా డిస్కషన్‌లో పడ్డారు. ఏంటి సరు ఏం చేస్తున్నావు? తన ఎదురుగా కూర్చొని అడిగాడు మహేష్. ఏముంది మా బాస్ నాకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఈసారి ప్రాజెక్ట్ నేనే దగ్గరుండి పూర్తి చేస్తే నాకు బెంగుళూరు బ్రాంచ్‌కి మేనేజర్ చేస్తారంట అంది శరణ్య. శరణ్య చిన్నప్పటి నుంచి ఒక మంచి పొజిషన్‌లో ఉండాలని చాలా కష్టపడింది. నిజానికి మహేష్ కూడా శరణ్యలో ఈ కష్టపడే తత్వమే ఇష్టం. ఓహ్! గ్రేట్. అయితే మేడం గారు త్వరలో మేనేజర్ పోస్ట్‌కి వెళ్ళిపోతున్నారనమాట. అప్పుడు మమ్మల్ని గుర్తిస్తారా? లేదో? మహి ఇది టూ మచ్. నేను ఇంత కష్టపడుతుంది మన ఫ్యూచర్ కోసం కదా! అలా అంటే నాకు ఏం వద్దు ఈ పొజిషన్. నాకు నువ్వుంటే చాలు అంది అలిగినట్టు. సరు సరదాగా అన్నాను. నిజానికి నువ్వు మంచి పొజిషన్‌లో ఉంటే అందరికంటే ఎక్కువ సంతోషించేది నేనే కదా! అది నీకు తెలుసు. నాకు తెలీదా నా మహి కోసం నా సంతోషంతోనే తన సంతోషాన్ని వెతుకుతుంటాడు. అది నవ్వుతూ తన చేతి మీద చెయ్యి వేసింది. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి సరు. దానికోసం నేనేమైనా చేస్తాను. నాకు తెలుసు. అది సరే అమ్మ నిన్ను ఒకసారి ఇంటికి రమ్మంటుందిరా. ఈ సండే రావచ్చుగా అడిగాడు మహి. అమ్మో! ఈ సండేనా? లేదు మహి. అమ్మ వాళ్ళు ఊరికి వెళ్తూ అక్కని బావని తోడుగా పెట్టి వెళ్తున్నారు. మా బావ ఎంత స్ట్రిక్టో. ప్లీజ్ ఇంకెప్పుడైనా వస్తాను. అయినా ఈ ఆఫీస్ పనితో అస్సలు తీరిక దొరకడం లేదురా. అందుకే ఈ సండే రెస్ట్ తీసుకుందాం అని. ప్లీజ్ మహి అర్థం చేసుకో. తను రాను అంతే అని చిన్నబుచ్చుకున్నా తను ఎందుకు రాలేకపోతుందో చెప్పేసరికి అర్థం చేసుకుని చిన్నగా నవ్వి సర్లేమా నీకు నచ్చినట్టు చెయ్యి. నాకు అర్థమైంది. రెస్ట్ తీసుకో. ఇంట్లో ఉన్నంతసేపు ఈ టెన్షన్లన్నీ వదిలే అర్థమైందా? అంటూ నవ్వుతూ తలూపింది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి అనీష్కి ఫోన్ చేసింది హారిక. ఏంటి అయ్యగారు అస్సలు ఫోన్ కూడా చేయడం లేదు? అదేం లేదు అంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు అనీష్. ఏమైందని? నువ్వు బాగానే ఉన్నావా? హా ఏమైంది నాకు అన్నాడు. లేదు ఏదో అయ్యింది నువ్వే చెప్పడం లేదు. లేదు హరి నేను బాగానే ఉన్నాను అన్నాడు. సరే నువ్వు బాగానే ఉంటే నన్ను హారి అని ఎందుకు అంటావు? ఎందుకు పిలుస్తావు? నాతో చెప్పకూడదా అంది. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు అనీష్. ఏమైందని? నా డిఎస్సికి నేను క్వాలిఫై అవ్వలేదు హారి చాలా దిగులుగా చెప్పాడు. అబ్బా దీనికి ఇంతలా బాధపడాలా? ఇది కాకపోతే మళ్ళీసారి ప్రయత్నించు అంతే తప్ప దిగులెందుకు చెప్పు? అది కాదు హారి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అనుకుంటున్నా. త్వరగా లైఫ్లో సెటిల్ అయ్యి మీ ఇంటికొచ్చి నేను నాకు ఇచ్చేయమని మీ నాన్నని మీ అన్నయ్యని అడగాలనుకున్నా. కానీ ఇలా ప్రతిసారి ఓడిపోతుంటే నా మీద నాకే నమ్మకం పోతుంది అన్నాడు. తన మాటలో ఓటమి ఎంత బాధనిస్తుందో అర్థమయ్యి ఎందుకు అలా అనుకుంటున్నావు? నీకు నమ్మకం లేకపోవచ్చు. నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అవుతావు చూడని ప్రపంచంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు ఖచ్చితంగా సెటిల్ అవుతావు. ఎంత మంచి పొజిషన్లో ఉంటావంటే నిన్ను అలా చూసి మా అన్నయ్య ఖచ్చితంగా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. నీకు నన్ను ఇవ్వడానికి అస్సలు ఆలోచించడు అర్థమైందా? థ్యాంక్స్ చిలకమ్మ. నన్ను నేను నమ్మకపోయినా నువ్వు నమ్మావు కదా అది చాలు అన్నాడు. ఇంకే ఆలోచించుకు సరేనా? పడుకుందామని రూమ్కి వెళ్తూ మహా రూమ్లోకి ఇంకా లైట్ వెలగటం చూసి డోర్ ఓపెన్ చేశాడు సాగర్. కళ్ళకి సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొని నిద్ర వస్తుంటే ఆపుకుంటూ కుణుకుపాట్లు పడుతూ ఉంటుంది మహా. హాయ్ అండి. స్టోరీ బాగా నచ్చిందా అండి? చాలా జోవియల్గా ఉంది కదా. అలానే వీళ్ళు కలుపుకున్న బంధాలు ఇలా ఉంటే మరి లాస్ట్ ఎపిసోడ్లో వీళ్ళ బంధాలని దేవుడు ఏ విధంగా మార్పులు చేసి మిగతా వారితో బంధం కలుపుతాడో నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే లాస్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. ఈ స్టోరీ ఇంతవరకు మీకు నచ్చే ఉంటుంది కదా. ఒక చిన్న లైక్ చేసి ఈ స్టోరీకి మరికొన్ని హై పాయింట్స్ని యాడ్ చేయండి. ఓకేనా? రేపు మార్నింగ్ మళ్ళీ ముగింపు పార్టీతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ.